హరే కృష్ణ. 12వ అధ్యాయము 2వ శ్లోకము. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ముందు శ్లోకాలు అర్జునుడు కృష్ణుడిని క్వశ్చన్ చేశారు కదా, సో దానికి ఆన్సర్ గా కృష్ణుడు ఇలా చెప్తున్నాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమతో ప్రతిరోజు గుర్తు చేసుకుంటారో వాళ్ళు దేవునికి నిజమైన భక్తులు. ఇప్పుడు ఇది ఒక చిన్న కథ రూపంలో విందాం. ఓ పిల్లాడు ఉండేవాడు, అతని పేరు విక్రమ్. అతనికి కృష్ణుడు అంటే చాలా చాలా ఇష్టం. సో ప్రతిరోజు ఉదయం లేస్తూనే స్నానం చేసుకొని ఆ కృష్ణుడి బొమ్మ ముందు కూర్చొని చిన్నగా మాట్లాడుతూ ఉండేవాడు. ఏమని మాట్లాడేవాడో తెలుసా? ఓ కృష్ణయ్య, నాతో రోజు ఉండు, నేను మంచివాడిగా ఉండాలి, అలా ఉండేలా నువ్వే నన్ను చూసుకో స్వామి అని ఏదో ఒకటి ప్రతిదీ కృష్ణుడితో మాట్లాడుకుంటూ ఉండేవాడు. ఆ బాబుకి శ్లోకాలు చదవడం రాదు, పూజలు చేయడం రాదు, కానీ ప్రతిరోజు ప్రేమతో దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ఉండేవాడు. ఇలా చేస్తూ ఉండగా ఒకరోజు ఒక పెద్ద ఆయన అతన్ని అడుగుతాడు, అరే బాబు, నీకేమన్నా పూజలు చేయడం వచ్చా, శ్లోకాలు వచ్చా? ఏమి రావు కదా, అయినా అంతంతసేపు దేవుడి ముందు కూర్చొని ఏం చేస్తావు అని. అప్పుడు ఆ బాబు నవ్వుతూ చెప్పాడు, నాకు అవేమీ రావు, కానీ దేవుడిని ప్రేమగా గుర్తు చేసుకుంటూ ఉంటాను, నాతోనే ఉంటాడు అని నమ్ముతాను, నాతో ఉండు అని కూడా ప్రార్థిస్తాను అని చెప్పాడు. అది విన్న ఆ పెద్దాయన ఇదే కదా నిజమైన భక్తి అంటే అని అనుకున్నాడు. సో దేవుడిని ప్రేమగా గుర్తు చేసుకుంటే చాలు, అదే నిజమైన భక్తి.